నమస్తే, వెల్కమ్ టు 19 టీవీ. కవితక్క స్వరం పెంచారు. ఎవరి మీదో కాదు, తన సొంత అన్న మీద, కేటీఆర్ మీద. లీకు వీరుల్ని పట్టుకోమంటే గ్రీకు వీరులు బయలుదేరారంటూ సెటైర్లు విసిరారు. తాను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ బీజేపీలో విలీనాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదని, అలాంటిది ఇప్పుడు బీజేపీలో కలిపేందుకు బీఆర్ఎస్ని జరుగుతున్న ప్రయత్నాలు తాను అడ్డుకున్నందుకే తన మీద దండెత్తుతున్నారని, డబ్బులిచ్చి మరీ తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, తప్పుడు కథనాలు ప్రసారం చేయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఏం చేయాలో అదంతా తాను జాగృతి రూపంలో చేస్తున్నానని కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. కవిత చెప్పుకొచ్చారు. తన అన్న ఉద్యమాలు చేయమంటే ఫీల్డ్ లెవెల్లో ట్విట్టర్లో మెసేజ్లు పెట్టి ఊరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొత్తానికి ఏంటంటే ఇది కుటుంబ పోరు రచ్చకెక్కింది. తనకు నాయకుడు కేవలం కేసీఆర్ మాత్రమే, తన తండ్రి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ మాత్రమే, ఇంకెవరి నాయకత్వం తనకు అక్కర్లేదు, తాను దాన్ని పట్టించుకోనని కూడా స్పష్టం చేశారు. తన తండ్రిని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ని ఎప్పుడు కలవాలో తనకెవరు డెడ్ లైన్లు పెట్టక్కర్లా, తనకు తెలుసు ఎప్పుడు వెళ్ళి కలవాలని. అలాగే తను ఇదివరకు చాలా లెటర్స్ రాశాను, ఆయన చదివి చించి అవతల పెట్టేసేవారు, మరెవరికి కంటపడకుండా. ఈ లెటర్ ఎట్లా బయటకు వచ్చింది, దీన్ని డబ్బులు ఇచ్చి మరీ మీడియాలో సర్క్యులేట్ చేయించిన వాళ్ళు ఎవరు అంటూ నిలదీశారు. ఓవరాల్గా ఏంటంటే ఈవిడ తాను కాంగ్రెస్లో చేరుతున్నానంటూ వచ్చిన కథనాల మీద కూడా మండిపడ్డారు. అలా రాయించిన మరి బీఆర్ఎస్లోని కోవట్ల మీద కూడా మండిపడ్డారు ఆవిడ. ఈ మొత్తం నడిపిస్తున్నది పరోక్షంగా తన సోదరుడేననే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఎక్కడ మాటల ధాటి తగ్గలేదు. జాగృతి కవిత ఉద్యమం సమయంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆవిడ ఎక్కడా తగ్గదలుచుకోలేదు కూడా. అండ్ ఇంకో మాట ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. తొందరపాటు నిర్ణయం వద్దని జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్కి తాను సూచించిన విషయం గురించి గుర్తు చేశారు. 6 నెలలు కాదు, సంవత్సరాలు అయినా జైల్లో ఉంటానని కేసీఆర్కి తాను స్పష్టం చేసిన విషయం కూడా ఆమె చెప్పారు. తనకు నీతులు చెప్పే వాళ్ళకి పార్టీని నడిపే సత్తా లేదని కూడా అన్నారు. సో మరి తనకు సత్తా ఉన్నప్పుడు తండ్రిని ఎందుకు కలవలేకపోతున్నానని అడిగితే తనకెవరు డెడ్ లైన్లు పెడతారు, డెడ్ లైన్లు పెడితే ఎలా రెస్పాండ్ అవ్వాలో తనకు తెలుసని కూడా చెప్పారు. అంతేకాదు 2013లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకులతో తాను కలిసినట్టు చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు కలిసిన దాఖలాలు లేవు, సమావేశాలైన సందర్భాలు లేవని కూడా ఆమె తేల్చి చెప్పేశారు. తాను ఉంటే బీజేపీలో పార్టీ విలీనం సాధ్యం కాదని తన దూరం చేసే ప్రయత్నం చేస్తారని కూడా కవిత అన్నారు. అసలు ఒకటి, కవిత ఇవన్నీ అడుగుతున్నారని కాదు, కానీ బీఆర్ఎస్ బీజేపీకి ఎందుకు దగ్గర అవుతుంది, ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సపోర్ట్ చేయడం కోసమే మొన్న ఎన్నికల్లో అభ్యర్థులను నిలపలేదా ఆవిడ అడిగారు. ఆవిడతో పాటు జనం కూడా అడుగుతున్నారు. ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉన్నారు, ఆ మౌనాన్ని ఒక తుఫాన్ ముందు ప్రశాంతతలాగా చూడాలా? ఇవన్నీ ఇప్పుడు $1,000 మిలియన్ ప్రశ్నలే. ఆవిడకి కోపం వచ్చింది. అన్న అని ఇన్నాళ్ళు ఉపేక్షించింది. ఈరోజు ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టుల చేత తన మీద వార్తలు రాయిస్తున్నారనేసరికి ఆవిడికి ఒక రకంగా చూస్తే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకనే నేరుగా బయటకు వచ్చారు, వార్నింగ్ ఇచ్చారు, సోదరుడికి కూడా వార్నింగ్ ఇచ్చారు. మనకి సిమిలర్గా మనకి ఇలాంటి ఎపిసోడ్ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసాం. అంటే అప్పటికి తెలంగాణలో తెలంగాణ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్న షర్మిల కూడా ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. 2 వేరువేరు రాజకీయ కుటుంబాలు, అలాగే 2 వేరువేరు రాజకీయ నేపథ్యాలు. ఒకళ్ళది ఉద్యమ నేపథ్యం అయితే ఒకళ్ళది కడప నేపథ్యం. కడప నేపథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేపథ్యాలు వేరేనా, పంథా ఒకటే. ఆమె నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మెర్జ్ అయిపోయారు వైఎస్ఆర్టీపీని. బట్ ఈమె కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతోందనే తప్పుడు కథనాలు రాయించారని చెప్పేసి ఆవిడ మండిపడ్డారు. నాకు అవసరం లేదు, 2013లో మాత్రమే తాను కాంగ్రెస్ నేతలతో సమావేశమైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇవన్నీ అటుంచితే తన మీద పెయిడ్ ఆర్టిస్టుల చేత వార్తలు రాయిస్తారా, తప్పుడు కథనాలు ప్రచారం చేయిస్తారా, ఆడబిడ్డనన్న ఒక ఆపేక్ష కూడా లేకుండా ఇదంతా చేయిస్తారా అంటూ కేటీఆర్ని దునుమాడారు ఆవిడ. సో ఇక్కడ కేసీఆర్ కుటుంబంలో ఏంటంటే ఉద్యమ పార్టీ కుటుంబంలో చిచ్చు రేగింది. తేడా ఎక్కడొచ్చింది, ఎవరికి దూరం అయ్యారు, ఎవరి కారణంగా దూరం అయ్యారు? ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఒకళ్ళు కాంగ్రెస్ వైపు వేలు చూపిస్తుంటే మరొకళ్ళు ఏమో బీజేపీ వైపు వేలు చూపిస్తున్నారు. కేటీఆర్ వర్గం ఆవిడ కాంగ్రెస్లో కలిసిపోతున్నారు, కాంగ్రెస్లో చేరుతున్నారని ప్రచారం చేయిస్తే ఆవిడేమో కౌంటర్ ప్రచారానికి తెరతీశారు. బీఆర్ఎస్ని తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నందువల్ల తాను అడ్డుపడుతున్నానని, ఆ అడ్డుపట్టాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని, లీకు వీరులు కాస్త గ్రీకు వీరుల మాదిరి బయటకు వచ్చి పోజులు ఇస్తున్నారని చెప్పి ఆవిడ ఆరోపించారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు, మండిపడ్డారు. 1 or the other way ఆమె తన స్టాండ్ క్లియర్ చేశారు. తండ్రి ఇప్పుడు దిగొచ్చి ఆమెను బుజ్జగించి అనునయించి, అలా కాదమ్మా, మనం కలిసికట్టుగా వెళ్దాం,
పలసన పడద్దు జనం దృష్టిలో అనే ఒక సందేశాన్ని ఆవిడకి వినిపిస్తారా? అసలు ఆమెకి కబురు పెట్టారా? లేదా? ఆమెను అడిగితే తన తండ్రి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలో, బీఆర్ఎస్ నేషనల్ ప్రెసిడెంట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలో తనకు తెలుసు, వేరే వాళ్ళు చెప్పక్కర్లేదని చెప్తున్నారు. మొండికేసి చెప్తున్నారు. అన్నేమో సాఫ్ట్గా, ఆయన సాఫ్ట్వేర్ కదా, చాలా సాఫ్ట్గా డీల్ చేస్తుంటే చెల్లి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. మీరు తీసుకెళ్లి పార్టీని బీజేపీకి గనక తాకట్టు పెడితే సహించేది లేదు, కొత్త పార్టీ పుట్టుకొస్తుందని పరోక్ష సంకేతం ఇచ్చారు. ఆ పార్టీ పేరు జాగృత, మరొకట, లేకపోతే ఇంకొకట. కాంగ్రెస్తో మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదు. ఇంకొక థర్డ్ వర్షన్ వినిపిస్తుంది. ఇదంతా కుటుంబం అంతా కలిసి చేస్తున్న నాటకమే. రెండు వేరువేరు పార్టీలుగా నిలబడితే వారి ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి చేరకుండా వారు సమిష్టిగా తిరిగి ఒక్కటయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా ఫ్యామిలీ డ్రామా అని అభివర్ణించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే కవిత ఫైర్ వెనకాల ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ వెనకాల బోల్డని నిజాలు ఉన్నాయి. ఈ బోల్డని నిజాల వెనకాల బీజేపీ కమల్నాథులు ఉన్నారు. ఆ కమల్నాథుల వెనకాల తెలంగాణని నడిపిస్తున్న 2-3 ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి. ఈ మొత్తం ఎపిసోడు ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఎపిసోడ్ బాగా ఆనందం. ఎందుకంటే తన మీద కక్ష తీర్చుకోవడానికి కుటుంబం ఏకమై తనని ఎలా వేధించిందో ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ బాగా అయింది మొత్తానికి కుటుంబ సభ్యులందరికీ అని ఆయన తనలో తాను ఆనందపడుతున్నారు, ఏదో సినిమాలో శృతి హాసన్లాగా. సో కాంగ్రెస్కి ఆనందమే, బీజేపీకి ఆశ్చర్యం ఉంది, విస్మయం ఉంది, ఆసక్తి కూడా ఉంది. ఈ పరిణామాలు ఎటు టర్న్ అవుతాయి, దాన్ని తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలని చూద్దాం ఏం జరుగుతుందో.